హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ అకెలా. 'ఈష' మూవీ చూడడం జరిగింది. సినిమా ఎలా అనిపించింది అని చెప్పేదానికంటే ముందు ప్లీజ్ ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కొట్టండి. హ్మ్. మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. బట్ కొత్త కంటెంట్ అయితే అతి త్వరలో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సినిమా ఎలా అనిపించింది అనే దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా! దాంతో పాటు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. నాకనిపించింది బేసిక్‌గా ఒక మనిషి బతికున్నంత కాలం మనం ఎంత చూసుకుంటాము అనే దానికంటే, ఎంత హింసిస్తామో, ఒక మనిషి బతికుండగా ఎంత మాటలతో ఎంత నరకం చూపిస్తామో, కొడతాము, తిడతాము, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంట్లోంచి బయటికి పో అంటాము, అసహ్యించుకుంటాము, ఇన్ని చేస్తాం. బట్ ఒక మనిషి పోయిన తర్వాత లిటరల్లీ మనం ఎవరినైతే కొడతామో, ఎవరినైతే అసహ్యించుకుంటామో, ఎవరినైతే ద్వేషిచ్చ ద్వేషిస్తామో వాళ్ళ గురించే చాలా గొప్పగా చెప్పుకుంటాం. మన సృష్టి ఎలా అయిపోయింది అనంటే, ప్రేమని ప్రేమగా ప్రేమించే మనుషుల్ని ద్వేషం రూపంలో చూపిస్తాం. సారీ మన మనుషులం. అది ద్వేషంలో చూపిస్తాం. చాలా గమ్మత్తయింది గదా! ఇది. ఏమో నాకనిపించింది చెప్పాలి అని. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని విలువలనేవి నేర్పిస్తే మన ఇంట్లో వాళ్ళు గాని, మన పెద్దలు గాని, ఎమోషన్స్ అనేవి ఎంత బావుంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో అనేది కొన్ని సినిమాలు జూసినప్పుడు, కొన్ని సం సిట్యుయేషన్స్ మనం లైవ్‌లో చూసినప్పుడు కానీ తెలీదు. బట్ ప్రతి ఒక్కడిలో ఒక ఎమోషన్ ఉంటదండి. ఆ ఎమోషన్ ఎలా ఉంటది, ఏంటి అవన్నీ పక్కన పెడితే, దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది చాలా మందికి తెలీదు. ఈవెన్ ఎవ్వరికీ తెలీదు చాలా మందికి కాదు. కానీ ఈ సంఘటనలు చెప్పడానికి ఎందుకు అనంటే, బేసిక్‌గా నేను సినిమాకెళ్ళా 'ఈషాకి'. సినిమా అంతా చూసా. నేనిప్పుడు ఈ సంఘటన చెప్పడానికి సినిమాకి ఏమాత్రం లింక్ లేదు. జస్ట్ ఎందుకో సినిమా చూసి వస్తుంటే దారిలో నాకు బండి మీద బైక్ మీద వస్తున్నా. వస్తున్నంత సేపు నాకొకటే ఆలోచన. ఎందుకు మనం ఇలా ఆలోచిస్తాం? ఒక మనుషులు ప్రతి ఒక్కళ్ళు బతికున్నంత సేపు వాళ్ళని తిడతాం, కొడతాం, ఇన్ని చేస్తాము. పోయిన తర్వాత ఇంతలా ఆలోచిస్తాము. ఎందుకని ఇలాగ చేస్తాము అని ఆలోచించా. ఎంత ఆలోచించినా నాకు దొరకని సమాధానం అది. ఆఫ్‌కోర్స్ మీకు కూడా దొరకని సమాధానం. చాలామంది ఏం జెప్తారంటే, ప్రేమ ఎక్కువున్న చోటే ద్వేషం ఉంటది. సో, ఆ మనుషుల్ని మనం ప్రేమ ఎలా చూపిచ్చాలో తెలియక మనం ద్వేషిస్తాము, హింసిస్తాము. కానీ వన్స్ మనిషి మన దగ్గర లేడు అని తెలిసిన తర్వాత మనం ఎవరిని ద్వేషించాలనే ఒక బాధ ప్రేమ రూపంలో బయటకొచ్చి గొప్పతనం చూపిస్తాము అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో సోది చెప్తున్నాను అనుకోవద్దు. బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. జస్ట్ ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నా. ఓకే. సినిమా ఎలా అనిపించింది అనంటే చాలా సస్పెన్స్ అయితే ఉంది. కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా కూడా, ఆ విజువల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆ సౌండ్ ఎలిమెంట్స్ మెయిన్‌లీ. ఆ సౌండ్‌కి, బీజీఎంకి సినిమాలో కొన్ని సీన్స్‌లో లిటరల్లీ ప్యాక్ అయింది. టు బీ ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ప్యాక్ అయింది నాకైతే. నాకైతే ఓవరాల్‌గా 'ఓకేష్' మూవీ చూడొచ్చు. థియేటర్‌లో చూస్తే థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంది. అండ్ క్లైమాక్స్‌లో ఏమో అందరికీ అనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ, బట్ టువర్డ్స్ క్లైమాక్స్ ఎళ్ళే కొద్దీ మూవీ నాకనిపించింది. ఓకే. ఇదేదో అంటే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అనేది నాకనిపిస్తుంది. ముందే కొడుతుందనమాట. కొడుతుంది. ఓకే. క్లైమాక్స్ అర్థమైపోయింది. ఓకే. ఇదే జరిగుంటది అని. ఓకే. చాలా చూపిచ్చాడు డైరెక్టర్. ఓకే. చూడొచ్చు. ఒక హారర్ ఎవరైతే మూవీ టీము ఇలా ఉంటది సినిమా, అలా ఉంటది అని ఎంత హైప్ ఇచ్చేసారో అంత హైప్ లేదు గానీ, ఓకే. సినిమా న్యాయంగా ఎళ్లి థియేటర్‌లో కూర్చుంటే మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం భయపెడతాయి. హారర్ ఎలిమెంట్స్ అనేవి కూడా బానే వర్కౌట్ అయినియి కొన్ని చోట్ల. ఓకే. బట్ ఏంటి అనంటే డాల్బీ అట్మాస్‌లో చూస్తే ఆ ఫీల్ కలుగుతుంది మనకి. సో, ఇది ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ రివ్యూలతో కలుద్దాం.
రివ్యూలు ఒకటే కాదు నేను ఎప్పటినుంచో చెప్తున్నట్టు కొత్త కొత్త కంటెంట్లు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్‌లా